హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికశ్రీ క్రియేషన్స్. ముందుగా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వీడియోలో మగ్గం వరకు కొలతలు అనేది ఎలా పెట్టుకోవాలో చూసాం కదా. ఇప్పుడు రింగ్కి ఎలా సెట్ చేసుకోవాలి ఆ క్లాత్ అనేది చూద్దాం. ఇలా వీడియోలో చూపించే విధంగా సెట్ చేసుకోండి. ఒక రింగ్ అనేది కింద పెట్టుకోవాలి, చిన్న రింగు. దానిపైన రింగ్ అనేది క్లాత్ వేసి క్లాత్ అనేది నెక్ సెట్ చేసుకున్న తర్వాత దానిపైన అనేది పెట్టుకోవాలి రింగు. నెక్ డిజైన్ వేసుకునేటప్పుడు అది మధ్యలో పెట్టుకోండి, రింగు మధ్యలో. ఎందుకంటే కడకు పెడితే అది సెట్ కాదు. అందుకోసమనే రింగు చూస్తూ క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత పైన రింగుకు నట్ అనేది ఉంటుంది, దాన్ని టైట్గా చేసుకోవాలి. క్లాత్ ముడతలు లేకుండా టైట్గా విగ్గండి. ఒకసారి గమనించండి నేను ఎలా లాగుతున్నానో. టైట్గా కిందికని లాగండి, సైడ్కి లాగితే క్లాత్ అనేది ఖరాబ్ అవుతుంది. సైడ్కి లాగద్దు, కిందికని లాగాలి. క్లాత్ అనేది ఎంత టైట్గా ఉంటే అంత ముడతలు లేకుండా డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా పెట్టుకోవాలో చూడండి. హ్యాండ్ మొత్తం అనేది మన రింగుకు రాదు. అందుకోసమని వేరే ఒక క్లాత్ తీసుకొని ఇలా నేను చూపించే విధంగా, వీడియోలో చూపించే విధంగా ఇలా కుట్టుకోవాలి. వేరే క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. వేరే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అదున్ని ఇది జాయింట్ చేసుకోవాలి. మన వర్క్ అయిపోయాక తర్వాత ఇప్పేసుకోవాలి. మిషన్ మీద కుట్టేసుకోండి ఒకసారి. మిషన్ లేని వాళ్ళు నార్మల్గా సూదితోటి కూడా కుట్టుకోవచ్చు. ఇట్లా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది మనకు. ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఒకసారి. మనం ఏదైతే కొలతలు అనేది డ్రా చేసుకున్నామో అవి మధ్యలో ఉండాలి. నేను చూపించే విధంగా పర్ఫెక్ట్గా ఇట్లా ఒక్కసారి పెట్టుకోండి. సైడ్కి కానీ కిందికి కానీ పైకి కానీ చూస్తూ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం డ్రా చేసింది సైడ్కి వస్తే అప్పుడు నెక్ డిజైన్ అనేది వేయరాదు మనకు. చూస్తూ పెట్టుకున్న తర్వాత సేమ్ అదే విధంగా క్లాత్ అనేది కిందికి ఇగ్గండి. గమనించండి నేను ఎలా అయితే లాగుతున్నానో. ముడతలు లేకుండా కింది సైడ్ కానీ లాగాలి. సైడ్కి లాగినామంటే క్లాత్ అనేది ఖరాబ్ అవుతుంది. అందుకోసమనే చూస్తూ లాగండి. ఇంకొక టిప్ ఏంటిదంటే, మీది కొత్త రింగ్ కొనుక్కునేటప్పుడు దానికి ఒక క్లాత్ అన్న టేప్ అన్న చుట్టండి. లేదంటే క్లాత్ అనేది కట్ అవుతుంది, అది కొచ్చ ఉంటుంది కదా, కట్ అవుతుంది. అందుకోసమని దానికి ఏదైనా చుట్టండి. ఇలా రింగు పైన పెట్టుకొని కుట్టుకోవడమే. రింగు లేని వాళ్ళు మన ఇంట్లో నార్మల్గా పీటలు అనేది ఉంటాయి కదా, దాన్ని రివర్స్ చేసి దాని మీద కూడా రింగు పెట్టుకొని కూడా కుట్టుకోవచ్చు. ఇలా హాఫ్ హ్యాండ్సే కాదు, ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్న వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. నేను పెట్టే విధానాన్ని బట్టి చూస్తూ పెట్టుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.